చాలా మంచిగా ఆటంగా వచ్చేది. వచ్చిన అయ్యగారులందరికీ వందనాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా సంఘానికి మరి సేవకుల మరి సదస్సు అనొచ్చో మీటింగ్ అనొచ్చో నాకైతే తెలియదు, బట్ స్టిల్ అంటే సదస్సు అంటే కాన్ఫరెన్స్ కిందకు వస్తుంది, బట్ ఇది జస్ట్ అ మీటింగ్, లంచ్ బ్రేక్తో అయిపోతుంది కనుక ఎనీవేస్ చాలామంది రాలేకపోయారు. అందుకు మేము చింతిస్తున్నాం, ఖచ్చితంగా చింతిస్తున్నాం, 100% చింతిస్తున్నాం. కానీ 100% సంతోషంగా కూడా ఉన్నాం వచ్చిన సీనియర్ పాస్టర్స్ని బట్టి. అలాగే మా సంఘస్థులు కొంతమంది దైవ బిడ్డలు, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి. అలాగే మా యవనస్తులు కూడా ఇక్కడ ఉన్నారు, కొంతమంది మ్యూజిషియన్స్, అలాగే వాలంటీర్స్. అందుని బట్టి నేను వారి కొరకు కూడా నేను దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నేను దేవుని బిడ్డలారా అనాలా, దైవ సేవకులారా అనాలా నాకు తెలియదు, బట్ స్టిల్ బైబిల్ రాయబడింది విశ్వాసి కొరకే కనుక మనం అందరం ఇప్పుడు విశ్వాసం అనుకుందాం కొద్దిసేపు. మీరందరూ సీనియర్ పాస్టర్స్, మీకు ఒకవేళ మీ పిల్లలకు కూడా కొంతమందికి వివాహాలు అయిపోయి మీకు మనవళ్ళు కూడా ఉండుంటారు. ఎనీవేస్ కొంతమంది అయ్యగారు విద్యాసాగర్ అయ్యగారు, అలాగే జైపాల్ అయ్యగారు, మరి అలాగే మాణిక్రావు అయ్యగారు, వీళ్ళందరికీ వాళ్ళ విషయంలో సామెల్ అయ్యగారు, నాకు చాలామంది శేఖర్ అయ్యగారు, అలాగే అయ్యగారి పేరు నాకు సరిగ్గా తెలియదు, సామెల్ రాజు గారు. ఓకే, అందరికీ ఆహ్వానం. క్రీస్తునందు మీ అందరిని దేవుడు దీవించిన దేవుని క్రీస్తునామంలో మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, నేను ఎక్కువ సమయం తీసుకోవద్దని నేను ఆశపడుతున్నాను, ఎందుకని ఇట్స్ ఆల్మోస్ట్ లంచ్ అవర్ కనుక దేవుని బిడ్డలారా, మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచన ప్రకారం మనం చూసినట్లయితే, ఇందాక మనము లేఖన భాగంగా మనం చూసాము, ఇది ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో గనుక మనం చూసినట్లయితే ఇక దీవెన ఆశీర్వాదం అనేటువంటి ప్రసంగాలు మనం వినే కంటే ప్రభు రాకడకి సిద్ధపడడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి జరుగుతున్నటువంటి పరిస్థితులను చూడండి. ఈ పరిస్థితులన్నీ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మనం చూస్తాం. మనము ఎప్పటికీ మన పిల్లల్ని బాగు చేయాలని, మన మనవ సంతానం బాగుపడాలని, మనము స్థలాలు కొనుక్కోవాలని, మనము అంతస్తులు సంపాదించుకోవాలని ప్రాకులాడటం కంటే, మనము ప్రాకులాడకంటే దేవుడు మనకిస్తాడు. రెండవ విషయం వచ్చేసి, చాలామంది దైవ సేవకులు ఇంకా పక్కా బిల్డింగ్లు కట్టడం నేను చూస్తున్నాను. పక్కా బిల్డింగ్లు కట్టి, మందిరమైనా సరే, అది ఇల్లు అయినా సరే, దేవుని పరిచర్య కొరకు వాడుకునేటువంటి స్థలమైనా సరే, పిల్లర్స్ వేసి, పునాదులు వేసి, స్లాబులు వేసి కట్టడం నేను చూస్తున్నాను. ఇవన్నీ కూడా కూలిపోయే రోజు వస్తుంది, త్వరగా వస్తుంది. కనుక మీరు పక్కా బిల్డింగ్లు కట్టే కంటే షెడ్లు వేసి అందులో కావాలంటే ఏసీ పెట్టుకోండి, అది మీకు చాలా మంచిది. హల్లెలూయా. నేను మీకు ప్రేమపూర్వకంగా ఇది నేను రికార్డ్ ఎందుకు చేస్తున్నానంటే, ఇది ఇంటర్నెట్లోకి వెళ్తుంది. చాలామంది దైవ సేవకులు, నాలాంటి వాళ్ళు, యవన దైవ సేవకులు మరి చూస్తారని నేను ఆశపడుతున్నాను. నాకు ఇంటర్నెట్లో చాలామంది నా చిన్న ప్రసంగాలు కావచ్చు, పాటలు కావచ్చు, అవి ప్రతిదినం చూస్తూ ఉన్నారు. దాదాపుగా 1000 మంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు ఇంటర్నెట్లో, ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాల్లో. మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆహ్వానం పలుకుతున్నారు. యాక్సెప్ట్ చేస్తలేదు, నేనే యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది తెలుగులో ఎక్కువగా చేస్తున్నాను కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఈ దినములలో మరి సిద్ధపాటు కొరకు ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సిద్ధపడవలసిందిగా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఎందుకంటే ఇది 3వ ప్రపంచ యుద్ధంలో మనం ఉన్నాం. ఆల్మోస్ట్ 3వ ప్రపంచ యుద్ధం అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు కానీ అమెరికా తదితర అగ్రరాజ్యములు, కానీ ఇది 3వ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయితే ఏం జరుగుతుంది అనేది మనకందరికీ తెలుసు. ప్రతి దేశము దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయనేది మనకు తెలుసు. ఒక అణు ఆయుధం ప్రభావం ఎంత అంటే ఒక దేశాన్ని పాడు చేయగలదు. ఇక మీదట అక్కడ గడ్డి కూడా మొలవకుండా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కెమికలైజ్డ్ అయిపోయి ఆ భూమికి సారం లేకుండా అయిపోతుంది అనేది. అక్కడ పుట్టేటువంటి జంతువులైనా సరే, అవి 4 కాళ్ళ జంతువులైనా, మనుషులు పిల్లలైనా అంగవైకల్యంతో పుట్టాల్సిందే, లేదంటే అక్కడ జీవనం అసలు సాగదు. ఇజ్రాయేల్ దేశము దగ్గర 90 అణు ఆయుధాలు ఉన్నాయి. ఎందుకంటే 90 దేశాల మీద కొరకు వాళ్ళు సిద్ధం పరుచుకున్నారు. ఒక ఇజ్రాయేల్ దేశం దగ్గరే 90 అణు ఆయుధాలు ఎందుకు ఉన్నాయంటే 90 దేశాల మీద వేయటానికి వాళ్ళు సిద్ధపరిచారు. అలాంటిది 200, 300, 400 అట్లాంటి బాంబులు, ఎన్నో మిజైల్స్ చేసుకొని పెట్టుకున్నారు. ప్రతి దేశస్తులు ఎవరికి తెలియకుండా రహస్యంగా పెట్టుకున్నారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయబడిందంటే, ఈ ప్రోడక్ట్ తయారు చేయబడిందంటే దీనికి ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది మందులే కావచ్చు, వస్తువులే కావచ్చు, వాహనాలే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏదైనా ఒక పరికరం తయారు చేయబడిందంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది వాడకపోతే వాళ్ళ సొంత దేశంలోనే పేలే అవకాశాలు ఉన్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక వాటిని ఎక్స్పైరీ డేట్ వాళ్ళు క్లియర్గా కరెక్ట్గా చెప్పే ఆయతుల్లా యొక్క కుమారుడి పేరు నాకు గుర్తులేదు. వాళ్ళ శిష్యులు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ఎక్స్పైరీ 2013, 2012, 2013లో చేయబడినటువంటి ఆయుధాలు మాత్రమే అవి ఎక్స్పైరీ డేట్ అయిపోతున్నాయి కనుకనే మేము వాడుతున్నాం. ఇప్పుడు 2013 నుంచి తయారు చేయబడినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మేము ఇంతవరకు వాటిని ముట్టలేదు. ఇప్పుడు వీటికే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ బాంబులు, ఈ మిజైల్స్ వేస్తేనే మీ దేశాలు తద్దరిల్లిపోతున్నాయి. ఇక మేము 2013 నుంచి 2026 సంవత్సరం వరకు ఇప్పటికీ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. రోజుకి ఇన్ని మిజైల్స్ అని మేము తయారు చేస్తున్నాం. అవి బలిస్టిక్స్ మిజైల్స్ అని కావచ్చు, మరి హైడ్రోజన్ బాంబ్స్ కావచ్చు, ఇక రకరకాల డ్రోన్స్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. అణు ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ వాళ్ళు బయటపడలేదు, చెప్పట్లేదు. మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని సేవ చేసే కంటే యేసు ప్రభు తన శిష్యులకి చెప్పింది మనము గ్రహించితే చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఒలీవల కొండ, మరి ఏ కొండ కరెక్ట్గా నాకు గుర్తులేదు, ఒలీవల కొండ, ఆ కొండపై నుంచి ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు ఏం చెప్పాడంటే తన శిష్యులకి, ఇంకా నన్ను ఎందుకు చూస్తున్నారు, మీరు చేయవలసింది. వాళ్ళు ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక ప్రశ్న అడిగారు. ఆయన వెళ్ళిపోతున్నాడు అని వాళ్ళకి కరెక్ట్గా చెప్పలేదేమో బహుశా. అంటే ఇదే సమయంలో, ఈ సెకండ్లో నేను ఆరోహణం అవుతానని చెప్పలేదు అనుకుంటా. అందుకనే అంతకుముందు ఒక గంట ముందు చెప్పినటువంటి ప్రసంగాల గురించి వాళ్ళు ప్రశ్నించటం మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా, ఇశ్రాయేలుకి మళ్ళీ నువ్వు రాజ్యాన్ని ఇస్తావా? ఇశ్రాయేలుది పై చేయిగా చేస్తావా? ఇశ్రాయేలును మళ్ళీ తలగా చేస్తావా? ఇశ్రాయేలు రాజ్యాన్ని తిరిగి నువ్వు స్థాపిస్తావా అని ఇంకనూ భౌతికమైన విషయాల గురించి వారు అడుగుతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, మనం గ్రహించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు చెప్పినటువంటి ఒక కీలకమైన అంశమును గురించి అక్కడ ఒక చిన్న మాటను వాడాడు ఆయన. వీటన్నిటిని గురించి మీరు ఆలోచించటం మానేసేయండి. మీరు ఆలోచించాల్సింది నా సువార్తను ప్రకటించండి. ఆమేన్, హల్లెలూయా. నా నామములో మీరు సువార్తను ప్రకటించండి. వాళ్ళు అడిగిన దాన్ని మభ్యపెట్టి యేసు ప్రభు వారికి ఏ సందేశాన్ని అయితే ఇవ్వాలో ఆ లాస్ట్ మూమెంట్లో ఆయన ఎత్తబడే సమయంలో కూడా ఒక్క మాట వాళ్ళకి చెప్పి ఆయన ఆ క్షణం అందే మేఘము ఆయనను కొనిపోయబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ కాల్డ్ ద గ్రేట్ కమిషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది మనకు ఇవ్వబడినటువంటి గొప్ప శాసనము, గొప్ప ఆజ్ఞగా మనము భావించుతున్నాం. ఆమేన్. లోకం ఎటైనా పోనేయండి,
లోకము ఎంత భ్రష్టత్వంలోకైనా, ఎంత చీకటిలోకి వెళ్ళిపోతే విశ్వాసికి అనగా మనకి, దైవ సేవకులకు, విశ్వాసి కొరకు బైబిల్ రాయబడింది కనుక అనగా మనం మొదట ఈ విశ్వాసులమై ఉన్నాము, ఆ తర్వాత దైవ సేవకులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. లోకము ఎటన్నా వెళ్ళనండి. ఇప్పుడు ఒకవేళ ఒక సైంటిస్ట్కి, ఒక డాక్టర్కి నేను చెప్పాను అనుకోండి, లోకం అంతరించిపోబోతుంది, అంతం రాబోతుంది, త్వరగా నువ్వు సిద్ధపడు అని ఒక క్రైస్తవ డాక్టర్కి నేను చెప్పాను అనుకోండి, ఆయన మొట్టమొదట చేసేది ఏంటంటే చిన్నగా నవ్వుతాడు. ఒకవేళ డాక్టర్ అయితే చిన్నగా నవ్వుతాడు, ఒకవేళ సివిల్ ఇంజనీర్ అయితే గంతేసి నవ్వుతాడు, ఒకవేళ మామూలుగా చదువుకునే పిల్లలైతే ఈయనకి ఏదో పిచ్చి పట్టింది అని అనుకుంటారు. కాలేజ్ స్టూడెంట్స్కి చెప్తే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నోవాహు కాలంలో జరిగినటువంటి కాలము ఈ కాలములో మనం ఉన్నాం. నోవాహుకి ఈ కాలమునకు ఎన్ని సంవత్సరాలు వ్యత్యాసం అంటే 6000 సంవత్సరాల వ్యత్యాసం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. హల్లెలూయా. 6000 సంవత్సరాలు అంటే ఏంటి తెలుసా? 2 ఎంత? 6. అంటే ఇది 3వ దినం అని అర్థం. దేవుని దృష్టికి ఒక దినం ఈక్వల్ టు 2 దినాలు, 2 దినాలకు 1 దినం, 1000 సంవత్సరాలు ఈక్వల్ టు 1 దినం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిన తర్వాత అది 3వ దినంగా కన్సిడర్ చేయబడింది. ఆమేన్. నేను చెప్పేది ఆత్మీయంగా చెప్తున్నాను. అంటే యేసు ప్రభు 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘము పునరుద్ధరింప చేసుకున్న దినం ఇది. సంఘము జీవం పోసుకున్న దినం. ఇప్పుడు మనం అఫీషియల్గా ఆయన కుమారులం అయిపోయాం. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక అంశాన్ని ఎంచుకున్నాను, అది ఏంటంటే సిద్ధపాటు. ఆమేన్. మనము సిద్ధపడకపోతే ఖచ్చితంగా మనం విడవబడతాం. ఈవెన్ ఇఫ్ వీఆర్ పాస్టర్స్. మీకు తెలుసు, సామెతలు చాలా ఉన్నాయి. ఒక స్టోరీ కూడా మీకు తెలుసు. సంఘ పెద్దలు అందరూ ఒకే లైన్లో ఉన్నారు. తీర్పు దినం రోజున యేసు ప్రభు అడుగుతున్నాడు. ఒకరు అడిగారు వెనకాల, అయ్యో సంఘ పెద్ద గారు మీరు కూడా ఉన్నారా ఇదే లైన్లో, నరకానికి పోయే లైన్లో మీరు ఉన్నారా అంటే, సైలెంట్గా ఉండు, ఇది అవమానం జరుగుతుంది మనకి. ఇప్పుడు జరిగిన అవమానం అయిపోయింది, ఆల్రెడీ టైం అయిపోయింది. వెనకాల పాదిరి గారు ఉన్నారు, ఆ వెనకాల ఇంకో పాదిరి గారు ఉన్నారు, ఆ వెనకాల బిషప్ గారు ఉన్నారు. యు సీ, నో వన్ ఈజ్ ఎక్సెప్షన్. ఎవరు కూడా దీనిలో నుంచి తప్పించుకునేవారు లేరు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువా, నీ నామములో మేము దయ్యములు వెళ్ళగొట్టాం, నీ నామములో మేము అది చేశాం, ఇది చేశాం, సువార్తను ప్రకటించాం. నా నామములో ఎన్ని చేసినా మీరెవరో నాకు తెలియదు అన్నాడు యేసు ప్రభు. ఎందుకు తెలుసా? మొదట మీకు సిద్ధపాటు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఇదొక సర్వేలో తేలింది. ఏంటంటే, ఒక సంఘము ఒక చోట ఉందంటే దాని చుట్టూ ఒక 10,000 మందిని వేసుకోండి. ఒక పట్టణంలో దాని చుట్టూ ప్రక్కల 10,000 మందిని వేసుకోండి. ఒక విలేజ్, చిన్న టౌన్ అయి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ 10,000 మందిలో వారానికి 4 చనిపోతున్నారు. ఒక సర్వే అంటే ఈ సర్వే ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన సర్వే. ఇప్పుడు ఇంకెక్కువ మంది చనిపోవచ్చు ఈ అంచనా ప్రకారం అయితే. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఒక సంఘం ఒక చోట ఉందంటే అక్కడి నుంచి ఎంత సువార్త వెళ్తుంది అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత సువార్త ప్రకటించబడుతుంది, ఎంతమంది ప్రభావం చేయబడుతున్నారు, ఎంతమందికి ఆ సువార్త అందుతుంది అనేటువంటిది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం ఈ దినమున. అఫ్కోర్స్ కొంతమంది సువార్థికులు, కొంతమంది సేవకులు బాగానే సేవ చేస్తున్నారు ఈ దినములలో కూడా. సువార్త చేసిన వారి కంఠము నొక్కేసేటువంటి కాలంలో కూడా సువార్తను ప్రబలి చేస్తున్నారు, విస్తృతంగా చేస్తున్నారు కొంతమంది సేవకులు. అలాంటి వాళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్. అలాంటి వాళ్ళకి నేను దండం పెడుతున్నాను. దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యంలో వాళ్ళకి ప్రప్రబుద్ధమైన స్థానం ఉంది. ఆమేన్, హల్లెలూయా. యు సీ, దేవుని బిడ్డలారా, సువార్తను అడ్డుకోవటానికి సాతానుడు మొదటి నుంచి వాడి ప్రణాళికలు చేస్తున్నాడు. సువార్తను అడ్డుకోవటానికి ఏమేమి ప్రణాళికలు చేస్తున్నాడు వాడంటే, యేసు ప్రభు పుట్టాడు అని తెలిసినప్పుడు హేరోదు రాజు ఏం చేశాడంటే ఒక శాసనమును రాశాడు, విడుదల చేశాడు. ఏంటంటే,
బెత్లెహేములో దాని పరిసరాల్లో యూదయలో ఒక్క శిశువు కూడా బ్రతకటానికి వెళ్ళలేదు. 2 సంవత్సరాలు నిండుకున్నటువంటి ఒక్కరు కూడా బ్రతకటానికి వెళ్ళలేదు. రామాలో అంగలార్పు వినబడెను. బెత్లెహేములో పరిసర ప్రాంతాల్లో ఏడ్చుచు కన్నీరు కార్చుచూ ఉన్నారు. హల్లెలూయా. యూసీ దేవుని బిడ్డలారా, ఒక మనసున్నోడైతే, ఒక మనిషి అయితే చంటి బిడ్డల్ని ఖడ్గము చేత సంహరింపమని ఆజ్ఞాపించగలడా? మీరు ఏదైనా ఎక్కడైనా చరిత్రలో మీరు చదివారా ఇలాంటి మూర్ఖపు రాజు ఉన్నాడని? అయితే నేనైతే చదవలేదు, మీరు చదివి ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ అంతటిలో ఇంతకంటే మూర్ఖత ఒకవేళ ఫరో రాజు అయి ఉంటాడు. కానీ ఇశ్రాయేలు దేశములో యెరూషలేములో యూదులను పరిపాలించేటువంటి రాజు ఇంత మూర్ఖపు రాజుగా ఉన్నాడని మనము అసలు ఊహించవచ్చా? వాడి యొక్క మూర్ఖతను మనం అర్థం చేసుకోవచ్చా? కానీ దేవుని బిడ్డలారా, అంతటి మూర్ఖులుగా పరిపాలించేటువంటి, అనగా మనుషులు అంత మూర్ఖులుగా ఆ రోజుల్లో జీవిస్తున్నారు. కనుకనే దేవుడు ఏమన్నాడంటే, కాలము సంపూర్ణమైనది, అందుకనే నా ప్రియకుమారుణ్ణి లోకమునకు పంపించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. I decided myself to send my own son into this world because the appointed time has come. కాలము సంపూర్ణమైపోయి ఉన్నది కనుకనే నేను నా ప్రియకుమారుణ్ణి లోకమునకు పంపించానంటే తెల్లారింది అప్పటికే. యేసు ప్రభు వచ్చిన కాలానికి కాలం సంపూర్ణం అయిపోయింది. ద టైమ్ హ్యాస్ బీన్ ఫినిష్డ్. The time has been accomplished. The time has been completed at the time of Jesus Christ before he has been born in this world. యేసు ప్రభు కాలము నాటికి, యేసు ప్రభు పుట్టే కాలము నాటికి సమయము సంపూర్ణమైపోయి ఉన్నది. మరి ఇప్పుడు మనం జీవించున్న కాలం ఏంటి? కాలము సంపూర్ణమైపోయింది, తెల్లవారింది, ఇక చీకటి అవుతుంది. అప్పుడు తెల్లవారింది, ఈ 2000 సంవత్సరాలు సమయం కంప్లీట్ అయిపోయింది. అంటే ఇది 3వ దినం కంప్లీట్ అయిపోయింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి మనల్నందరినీ విమోచించటానికి, విడుదల చేయటానికి, పాపము నుండి విడుదల చేయటానికి ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. తన రాజ్యమును స్థాపించి ఆ రాజ్యములో నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్ది పరిశుద్ధులుగా మనలందరినీ తోడుకొని వచ్చాడు. చెరగా తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. He has come to redeem each and every child, every person who is in the dark world. చీకటిలో గలిలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ జనులందరూ చీకటిలో జీవించుట ఆయన గమనించి ఉన్నాడు. వాళ్ళందరినీ ఆయన బాగు చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. He has come to redeem the people who are in the dark world. చీకటిలో సంచరించువారు. డిఎల్ మూడీ గురించి తెలుసా లేదు మీకు? చాలామందికి తెలిసి ఉండొచ్చు, దైవ సేవకులకి. డిఎల్ మూడీ, ద ఫ్యామిలీ దట్ హీ హాస్ బార్న్ ఇన్ ద ఫ్యామిలీ, 9 మంది సంతానము, ఒక పేద విధవరాలు. ఆయన పుట్టే సమయానికి 2 పుట్టారు. ఆయనతో పాటు ఇంకొక సహోదరి పుట్టింది, ట్విన్స్గా పుట్టారు. అప్పటికే 7 సంతానము తన తల్లికి. తన తండ్రి అప్పటి వరకు బ్రతికే ఉన్నాడు. పేదరికాన్ని భరించలేకనో ఒక చిన్న సన్నకారైన రైతు కుటుంబం అది, ఒక కుగ్రామం అది. ఆ గ్రామములో ఒక దంపతులు ఉన్నారు, ఆ రైతు కుటుంబం. ఆ కుటుంబానికి పుట్టినటువంటి ఒక 2 పుట్టారు. అప్పటికే 9 మంది సంతానం ఈయనతో పాటు. ఆయన పుట్టే ముందే, ఆయన గర్భంలో ఉండగానే తన తండ్రి చనిపోయాడు. హీ డైడ్. చనిపోయిన వెంటనే తన తల్లికి ఏమీ అర్థం కాలేదు. 9 మంది సంతానాన్ని ఎలా పోషించాలో తనకేం అర్థం కాలేదు. 9 మంది పిల్లలు ఆ రోజుల్లో అలా పుట్టేవాళ్ళు. ఈవెన్ మా నాన్న కుటుంబంలో కూడా 10 మంది సంతానం. మా నాన్నతో పాటు 10 మంది, అంటే మొత్తం కలిపి 12 మంది ఆ కుటుంబంలో. ఆ రోజుల్లో అలా పుట్టేవాళ్ళు, అలా కనేవాళ్ళు, అలా పెంచేవాళ్ళు పిల్లల్ని.
ఇప్పటికీ మీరు చూస్తున్నారు చాలా చాలా ముస్లిం ప్రాంతాల్లో. యుసి దేవుని బిడ్డలారా, 9 మందిని ఎలా పెంచాలో తెలియక తన తల్లి ఏం చేసిందంటే కొంచెంగా నడవటం మొదలుపెట్టేవారికి, లేదంటే కొంచెం ఆడుకోవటం మొదలుపెట్టేవారికి ఏదో ఒక షాపులో ఏదో ఒక పని వాళ్ళగానో ఏదో ఒకటి చేసుకొని బ్రతకండిరా, నేను చేయలేకపోతున్నాను, మీకు నేను ఆహారం పెట్టలేకపోతున్నానని చెప్పి డిఎల్ మోడీని కూడా 10 సంవత్సరాల వయసులోనే ఒక తెలిసిన వ్యక్తి యొక్క బూట్లు షాప్ ఉంది, బూట్లు షూజు అమ్మేటువంటి షాప్, ఆ షాప్లో పనివాడిగా పెట్టింది. ఆ పనివాడిగా పెట్టిన ఆ డిఎల్ మోడీ నమ్మకంగా చేసుకుంటూ తను ఒక సండే స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. అనాథల ఆశ్రమంలో జాయిన్ అయిపోయాడు. ఇక తల్లి పోషించలేకపోతుంది, పని చేసినా తనకి ఏమీ దిక్కులేని పరిస్థితి. అనాథాశ్రయంలో ఏదో కొంతవరకు చదువుకున్నాడు, ఒక 5-6 క్లాసుల వరకు చదువుకున్న తర్వాత తను ఏమనుకున్నాడంటే కొంచెం యుక్త వయసులోకి రాగానే తన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టుకోవాలని ఆశపడ్డాడు. ఏది? బూట్లు తయారు చేసేటట్టు కంపెనీ పెట్టుకున్నాడు, స్టార్ట్ చేశాడు. అది సఫలకృతంగా చక్కగా నడుస్తుంది, బాగా లాభాలు వస్తున్నాయి. ఈ లోపల దేవుడు తనకు అనిపించింది, తనకు పిలుపు వచ్చింది. ఏమనంటే, నీవు ఎలాగైతే అనాథుడుగా ఉన్నావో, నీ కుటుంబం ఎంత సఫర్ అయిందో అదే విధమైన సఫరింగ్స్ ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ యేసు ప్రభువుని గురించి చెప్పి వాళ్ళందరినీ ఆదరించు, నీలాగా ఎంతోమంది ఆదరించు. అయితే ఆయన ఒక అనాథాశ్రమం మొదలుపెట్టాడు. అక్కడ దేవుని వాక్యం చెప్పటం మొదలుపెట్టాడు. మెల్లిమెల్లిగా ఆయన ఒక సువార్త పరిచర్య మొదలుపెట్టాడు. ఆ కంపెనీ స్టార్ట్ చేసిన కంపెనీ కూడా చక్కగా రన్ అవుతుంది. దేవుడు తనకు పిలుపునిచ్చాడు, ఆ కంపెనీని వదిలిపెట్టన్నాడు. ఆ కంపెనీ వదిలిపెట్టేశాడు. సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు, కాలేజీ కట్టడం మొదలుపెట్టాడు, స్కూల్ ప్రారంభించాడు. దేవుని పరిచర్య విరివిరాళంగా చక్కగా విస్తృతంగా చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఒక రోజున ఫైర్ బ్రేక్అవుట్ అయింది, అగ్ని ప్రమాదం జరిగింది. ఆ రోజుల్లో మీకు తెలియంది ఏముంది, 200 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నాను నేను మీకు. డిఎల్ మోడీ అప్పుడు రోజుల్లో ఫైర్ ఇంజిన్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు, ఉంటాయి కానీ అవన్నీ ఎక్కడున్నాయో నాకు తెలియదు. ఆయన తిరిగి చూసే లోపల తన ఇల్లు తగలబడిపోయింది, తన స్థాపించినటువంటి కాలేజ్ తగలబడిపోయింది. రకరకాల కాలేజ్ అంటే యూనివర్సిటీ ఉంది కానీ, కాలేజ్ అయితే ఉంది కానీ స్కూలు, అనాథాశ్రమం ఇవన్నీ తగలబడిపోయినాయి. ఆయన ప్రింటింగ్ ప్రెస్లు అవి ఉండే ఆయనకి, అవి కూడా ఆ పుస్తకాలు కూడా తగలబడిపోయినాయి. ఆయన చేతిలో ఏం లేదు, ఉట్టివాడైపోయాడు. హల్లెలూయా. అప్పుడు తను ఏమనుకున్నాడంటే, ఇక నేను ఖాళీగా ఉండటం లాభం లేదు. తనకిన్న 2 పిల్లల్ని, తన భార్యని ఇంకొక చోటకు షిఫ్ట్ చేసి ఆ ప్లేస్ నుంచి తను ఇంగ్లాండ్ వెళ్ళాడు. లండన్లో 12,50,000 మంది తన కూడికలకు రావటం మొదలుపెట్టాడు. అక్కడ విస్తృతంగా పరిచర్య చేశాడు. సువార్తను ప్రకటిస్తే 1000 మంది రక్షణలోకి రావటం మొదలుపెట్టారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 1000 మంది, వేల కొలది సువార్తను గ్రహించి దేవుని మందిరానికి, దేవుని కొరకు వారి జీవితాన్ని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ అమెరికా దేశానికి వెళ్ళి ప్రతి రాష్ట్రంలో ఆయన సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. తను బ్రతికింది 62 సంవత్సరాలు మాత్రమే. గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, భూమి మీద బ్రతికిన కాలం 62 మాత్రమే. 62 పుట్టింది 1937లో పుట్టాడు, చనిపోయింది 1899లో ఆయన చనిపోయాడు. పుట్టింది 1837. తను బ్రతికిన కాలం కొద్దిగా, కానీ తను చరిత్రను మిగిలించి చనిపోయాడు. ప్రైజ్ గాడ్. ప్రభునందు నిద్రించాడంటం మంచిది. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆయన రాసిన పుస్తకాలు, ఆయన చేసిన పరిచర్య, తను స్థాపించినటువంటి బైబిల్ కాలేజీలే కావచ్చు, తను స్థాపించినటువంటి మరి కాలేజెస్, నార్మల్ సెక్యులర్ కాలేజెస్ కావచ్చు, అవన్నీ కూడా అలాగా మిగిలిపోయినాయి. ఇంకా ఫ్లరిష్ అయినాయి. తన శిష్యులు రన్ చేస్తూ ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను నా సంఘానికి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, వాళ్ళు కావాలంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు సాక్ష్యం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎంతకాలం భూమి మీద బ్రతికేమనేది కాదు దేవుని బిడ్డలారా, ఎంత దేవుని కొరకు పరిచర్య చేసామనేది ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు 100 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి, ఒక దైవ సేవకుడు ఒక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి ఒక సహోదరి దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి ఒక వృద్ధురాలు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్తే తన మనవరాలు వచ్చింది. ఎవరు మనవరాలు? ఆ వృద్ధురాలు యొక్క మనవరాలు వచ్చింది ఆమె దగ్గరికి. నాయనమ్మా నాయనమ్మా అంటే ఎక్కడో ఉంది ఆమె, బెడ్ మీదే పడుకుంది. నాయనమ్మా నాయనమ్మా అన్నది ఒకసారి లాస్ట్కి. అంటే నాయనమ్మా బ్రతికున్నావా చచ్చావా? నేను చచ్చిపోలేదయ్యా, చచ్చిపోలేదమ్మా, కానీ నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, లోతుగా వెళ్ళిపోతున్నాను, దిగజారిపోతున్నాను, లోయలోకి వెళ్ళిపోతున్నాను. నన్ను ఎవరైనా కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. చీకటిగా కనబడుతుంది, వెలుగు అస్సలు కనబడటం లేదు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. నాయనమ్మా నాయనమ్మా. నో మోర్ నాయనమ్మా, నో మోర్ నాయనమ్మా. షీ హస్ గాన్ టు హెల్. దేవుడు తనకు చెప్పాడు ఆ దైవ సేవకుడా, నువ్వు కొంచెం ముందు వచ్చినా కానీ ఆమె బ్రతికేదేమో, కానీ ఆమె ఖచ్చితంగా నరకానికి వెళ్తుంది. ఎందుకంటే తనకు నేను ఇచ్చిన సమయము వ్యర్థం చేసింది. నేను ఎంతో సమయాన్ని తనకిచ్చాను. తన పిల్లలు రక్షించబడ్డారు, తన మనవ సంతానం రక్షించబడింది, తాను రక్షించబడలేకపోయింది. యేసుప్రభు తెలీదా? యేసుప్రభు బాగా తెలుసు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిందామె. ఏమైంది మరి అని దేవుణ్ణి అడిగాడు ఈ దైవ సేవకుడు. తనకిచ్చిన సమయం అంతా వ్యర్థం చేసింది, నాకు కొంచెము కూడా ఘనత తీసుకురాలేదు. స్వఘనతనే స్వలాభాలు స్వఘనత, స్వలాభాలు స్వఘనత. దేవుని సువార్త విషయమై ఈ మనుషులకు వెరితనంగా కనబడుతుంది. ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు లోకజ్ఞానమును అపేక్షిస్తారే తప్ప దేవుని రాకడ మధ్యాకాశములో ర్యాప్చర్ అనేది ఒకటి ఉంది, ఆకాశమునకు కొనిపోబడేటువంటి సమయం ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించరు. వాళ్ళు గ్రహింపకున్నారు అని లాభం లేదు. ఎవరు నిన్ను రక్షించేవారు లేరు. నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఆ దైవ సేవకుడు చాలా గొప్ప సేవకుడు, ఆయన ప్రపంచాన్ని గలగడ వణికించినట్టు సేవకుడు ఆయన. కానీ ఆయన పట్టుకున్నా కానీ ఆమెలోకి ప్రాణం రాలేదు, కానీ తన ప్రాణము నరకానికి వెళ్ళిపోయింది, తన జీవము నరకానికి వెళ్ళిపోయింది. అది అక్కడ ఎప్పుడు కూడా మరణమే జరుగుతుంది, కానీ అక్కడ ఏమీ సుఖము లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీవు నేను దేవుని బిడ్డలారా, ఏ దిశలో వెళ్తున్నామో, ఎటు వెళ్తున్నామో, మన గమ్యం ఏంటో, మనం ఎంతమందికి ఉపయోగపడుతున్నామో ఈ లోకంలో బ్రతికినంతకాలం మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఎందు విషయమైన జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుని వెరితనముగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. జ్ఞానం అని పరిగెడుతున్నారు దేశాలు విడిచిపెట్టి. ఈ దేశం కాదు, ఈ దేశంలో తక్కువ జీతం వస్తుంది, వేరే దేశంకి వెళ్దామని చెప్పి పరిగెడుతూ ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం మా తమ్ముడు కూడా అలాగే పరిగెత్తాడు. నేను ఒకటే అడుగుతాను, మా తమ్ముడిని కూడా ఒకటే ప్రశ్న అడుగుతాను. వేర్ డస్ యువర్ సోల్ గో ఆఫ్టర్ యు డై? నువ్వు చనిపోయిన తర్వాత నీ ప్రాణము, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది సహోదరుడా, సోదరుడా అని నేను అడుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. అఫ్ కోర్స్ హీ బిలీవ్డ్ గాడ్. యేసు ప్రభువుని నమ్మాడు, రక్షణలో ఎదుగుతున్నాడు అని నేను అనుకుంటున్నాను, విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఇక్కడ తక్కువ జీతమే వస్తుంది, వేరే దేశాలకు వెళ్దాం, అక్కడ ఎక్కువ జీతం వస్తుంది. పరిగెత్తటం మంచిదే,
కానీ ఎవరితో నువ్వు పరిగెడుతున్నావు? ఎవరితో నీ నీ జీవితం ముడివేయబడింది? ఎవరు నీ ప్రాణముతో ముడివేయబడ్డారు? ఎవరితో నువ్వు పెనవేసుకున్నావు నీ ప్రాణమును? హల్లెలూయా. లోకముతో నువ్వు నిమగ్నమైపోయి ఉన్నావా? లోకముతో నువ్వు ఎంటాంగిల్ అయిపోయి ఉన్నావా? ఇంత ఆస్తి సంపాదించుకుందాం, ఇంత బిల్డింగ్లు కడదాం, ఇంత 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 అని చెప్పి ఈ రోజున దైవ సేవకులు కూడా వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా, ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటున్నారు, ఇంకా చాలా దూరం ఉంది ఈ ప్రయాణం అనుకుంటున్నారు. ఒక వృద్ధురాల్ని నేను చూస్తూ ఉన్నాను. ఆమె ఏమంటుంది తెలుసా? తన కుమారుడితో ఆమె అలసటతో ఉంది ఆల్రెడీ. తను మాట్లాడే మాటలన్నీ కూడా ఆస్తుల గురించి, ఐశ్వర్యమును గురించి, ఇక్కడ సంపాదిద్దామా, అక్కడ సంపాదిద్దామా, ఇక్కడ నేను అనుకున్నాను, కారు ఎక్కి కారు దిగటానికే రావట్లేదు ఈ వృద్ధురాలికి. మెట్లు ఎక్కి మెట్లు దిగటానికే నలుగురు పట్టుకోవాలేమని, ఇక్కడ సంపాదిద్దామా అక్కడ సంపాదిద్దామా అని ఎందుకు ఈ ముచ్చట్లు అని నాకు అనిపించింది. నేనే తప్పే ఉండొచ్చు. ఆమె లోకస్తురాలు కాబట్టి లోకానుసారంగా మాట్లాడుతుంది. ఆమె విషయంలో నేనే తప్పే కావచ్చు, లోక విషయంలో నేనే తప్పే కావచ్చు, కానీ పరలోక విషయంలో నేను జ్ఞానవంతుడినై ఉన్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే అంటున్నాడు, వారు వెర్రి వాళ్ళు అంటున్నాడు. మనం వాళ్ళని తెలివికల్లోళ్ళం అంటున్నాం. వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు కాబట్టి వాళ్ళ తెలివికల్లోళ్ళని అంటున్నాం. మనం వాళ్ళు జ్ఞానవంతులు అంటున్నాం. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ధనికులు అంటున్నాం మనం. నీ ధనము, నీ ఐశ్వర్యం అంతా కూడా ఒక్క క్షణంలో మాయమైపోతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. డు నాట్ ఎగ్జాజరేట్ దిస్ వరల్డ్లీ థింగ్స్ అండ్ వరల్డ్లీ అఫైర్స్. నీ యొక్క ఈ లోకానుసారమైన విషయాల్ని ఎక్కువగా పెద్దదిగా చేసి చూపకు. ఇవన్నీ కూడా మట్టితో బూడిదతో సమానం దేవుని దృష్టికి. ప్రైజ్ గాడ్. సృష్టికర్త అయిన దేవుడు. ఆమెన్. సైంటిస్టులు ఈ రోజున చెప్పేది ఏంటి తెలుసా? భూమి దాని స్పీడ్ కంటే ఒక మిల్లీ సెకండ్స్ తగ్గిపోయిందంట దాని స్పీడు, సూర్యుని కక్షలో తిరిగేటువంటి స్పీడు. అలాగే మిల్లీ మీటర్స్ కొంచెము దాని కక్ష నుంచి కొంచెం తప్పుకుందంట. కొంచెం అది మనుషుడికే కనపడదు, కానీ సైంటిస్టులకి దాని మెజర్మెంట్స్ తెలుసు. అందుకనే ఈ భూకంపాలు, అందుకనే ఇవన్నీ ఉపద్రవాలు అని చెప్తున్నారు వాళ్ళు. దేవుడు లక్షలాది సంవత్సరాల క్రితం భూమిని ఎక్కడ ఏ కక్షలో తిరగాలో దాన్ని అక్కడ పెట్టాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వీళ్ళు యుద్ధాలు చేసుకొని బాంబ్ బ్లాస్టులు చేసి గోతులు తవ్వి భూమిని చండాలం చేసి మళ్ళీ ఇప్పుడు మార్స్ గ్రహానికి వెళ్ళి అక్కడ ఇల్లులు కట్టి అక్కడ నివాసం ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మూన్ మిషన్ ఉంది ఒకటి. అమెరికా దేశస్తులు మూన్కి వెళ్ళబోతున్నారు, కొంతమందిని తీసుకొని రాకెట్లో పంపించబోతున్నారు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఎందుకయ్యా ఈ ప్రయాస అంతా? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏ దిశలో ప్రయాణం చేస్తున్నారో మీకు తెలుసా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దీన్ని సైంటిస్టులు, వీళ్ళు లోకానుసారమైన విషయాలు, లోకస్తులు దీన్ని ఏమంటున్నారంటే దీన్ని రాకెట్ సైన్స్ అంటున్నారు. క్రైస్తవులంగా మనం దీన్ని ఏమంటున్నామంటే ఇది మూర్ఖత అంటున్నాం. ఏది కరెక్టు, ఎవరిది కరెక్టు? అలాగంటే చదువుకోవద్దా అంటే చదువుకోండి, మంచి జాబులు చేయండి, మీరే మంచి బిజినెస్లు చేయండి, మీ పిల్లలు బాగుపడనివ్వండి. కానీ దేవుని విశ్వాసము అడుగుజాడల్లో మీరు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే అంత మంచిది. ఎందుకు తెలుసా? దేవునికి దశంభాగాలు ఇస్తారు మీరు. అప్పుడు దేవుని మందిరంలో సువార్త విస్తృతంగా ప్రకటించవచ్చు. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ మెసేజ్. నేను ఇంకా ముగించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం, నేను కాపర్లకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఇక్కడ ఎక్కువ మంది కాపర్లు ఉంటే నేను ఇంకా ఎక్కువ మందికి నేను ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాడినే. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఐ డోంట్ నో మోస్ట్ ఆఫ్ ద ఓకే ఎనీవేస్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ద హోల్ హెడ్ ఇస్ సిక్ అండ్ ద హోల్ హార్ట్ ఫెయింట్స్. ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తున్నాము. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు,
మీరు ఎలా ఇంకా కట్టబడుతూ ఉంటారు? ప్రతివాడు నడునెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైంది. బైబిల్ చెప్పేది ఏంటంటే, సంతోషకరమైన హృదయము నీ ముఖములో చిరునవ్వు కలుగజేస్తుంది, అలాగే నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే, హృదయము గనక వ్యాధి కలిగిందైతే నువ్వు వ్యాధిగ్రస్తుడు అయిపోతావు. అలాంటిది నీ తల దెబ్బతింటే, అంటే నీ మనసు దెబ్బతింటే నీ గుండె కూడా బలహీనం అయిపోతుంది. ఇక్కడ నేను కాపరికి చెప్పాల్సింది ఏంటంటే, నీవు సంఘానికి కాపరి తలగా ఉన్నావు. దేవుడు నిన్ను తలగా చేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ చేతిలో ఉన్న దుడ్డు కర్ర, నీ చేతిలో ఉన్న దండము, అది అథారిటీతో నీవు సంఘాన్ని అధికారముతో నువ్వు నడిపించవలసినటువంటి బాధ్యత నీకున్నది. సంఘానికి సంఘస్థులకు ఒకవేళ గనక నువ్వు భయపడ్డావంటే, ఏ విషయములైనా సరే సంఘాన్ని అధికారముతో నువ్వు వేలు చూపించి సంఘమును సరిచేయవలసిన బాధ్యత నీకున్న దేవుడిచ్చినాడు, అధికారం. ఆ దండం అంటే ఏంటి తెలుసా? సంఘ కాపరి చేతిలో దండం ఏంటి తెలుసా? అధికారానికి సూచన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఫియర్ఫుల్ టు యువర్ ఓన్ చర్చ్ మెంబర్స్, సంఘానికి నువ్వు సంఘస్థులకు నువ్వు భయపడుతూ సేవ చేసేవంటే మాత్రం, వాళ్ళ దశంభాగాలు ఎక్కడ మిస్ అయిపోతానో అని భయపడుతూ సేవ చేసేవంటే మాత్రం నువ్వు నిజమైన సేవకుడు కానే కాదు. దేవుడు నిన్ను ఉమ్మి వేస్తాడు. క్షమించండి నన్ను దయచేసి, నేను కూడా సేవకుడినే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. క్షమించాలా పెద్దలు. నువ్వు రిజెక్టెడ్ పీస్, యు ఆర్ అ రిజెక్టెడ్ పీస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి నువ్వు రిజెక్టెడ్ పీస్ అంతే. సేవ చేస్తున్నాను, బాగానే చేస్తున్నాను, చాలామంది వస్తున్నారు సంఘానికి, 500 మందితో మా సంఘం రన్ అవుతుంది, 1000 మందితో మా సంఘం రన్ అవుతుంది. ఎంతమంది, ఎన్ని నంబర్స్ అని కాదు. దావీదు కూడా లెక్కలు లెక్కించినప్పుడు దేవుడు ఆయన్ని మొత్తాడు ఒక టైంలో. అంటే పూర్తిగా జీవితం అంతా మొత్తలేదు, ఆయనకి పనిష్మెంట్ ఇచ్చాడు. లెక్కలు వేసుకోకండి, ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది లెక్కలు కాదు మనకి. దేవుని బిడ్డలారా, మనము దేవునికి భయపడి ఆయన కొరకు నిజముగా ఈ బైబిల్ని పట్టుకొని సువార్తను ప్రకటించడానికి మనం రెడీగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనుషుల్ని మెప్పించట కొరకు మీరు సువార్త చేయకండి అని నా ప్రేమపూర్వకమైనటువంటి సలహా మీకు నేను ఇస్తున్నాను. ఆమేన్. అఫ్కోర్స్ నేను చాలా చిన్నవాడిని, కానీ దేవుడు నన్ను, నా ఫ్యూచర్ని నాకు చూపిస్తున్నాడు. ఫ్యూచర్ అంటే ఏంటి తెలుసా? ఫ్యూచర్ అంటే బాగుపడటం అని కాదు, ఎంత సంపాదిస్తున్నాను కాదు, ఎంత గొప్పగా దేవుడు నన్ను వాడుకోబోతున్నాడో నేను ఆత్మలో చూస్తున్నాను, దూరదృష్టితో చూస్తున్నాను. ఆమేన్. అది ఎంతో కాలం కాదు, త్వరలో నన్ను దేవుడు పక్షిరాజు వలె పైకి ఎత్తబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ. ఆమేన్. ఇంకెంతకాలము జీవన్, నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. నా స్నేహితులు, అరే వెర్రి వాళ్ళారా మీరు పక్కకు పోండి అని చెప్తాను నా స్నేహితులతో. వాళ్ళు వేలు లక్షల వెల్స్ ఫార్గో లాంటి పెద్ద పెద్ద కంపెనీలో డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు మా స్నేహితులు, నా క్లాస్మేట్స్. కానీ వాళ్ళందరూ నాకు భయపడతారు. ఎందుకో తెలుసా? నేను బలవంతుడని కాదు, జ్ఞానవంతుడని కాదు, నేను దైవ సేవకుడిని గౌరవిస్తారు. ప్రైజ్ గాడ్. నా ఎదురుగా బూతులు కూడా మాట్లాడలేరు వాళ్ళు, నోట్లో నుంచి బూతులు కూడా రావాలి. వాళ్ళకి భయంతోనే ఉంటారు వాళ్ళంతా. ఎందుకో తెలుసా? నువ్వు నిజంగా దేవునితో నడిస్తే నిన్ను చూచి జనులు భయపడతారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. తల గనక వ్యాధిగ్రస్తమైతే నీ గుండె అనగా నీ సంఘం, నీవు తలవు కదా, నువ్వు గనక బలహీనమైపోయి నీవు దెబ్బతింటే నీ తలలో, అనగా నువ్వు దెబ్బతింటే నీ గుండె, నీ గుండెకాయ ఏంటి? సంఘం బలహీనమైపోతుంది. ఆమేన్, హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డలారా, మీరు దెబ్బ తినకండి మీ తలలో. అంటే మీరు తల కాబట్టి మనస్సునందు దెబ్బ తినకండి. మీరు దెబ్బ తిన్నట్లయితే ఖచ్చితంగా
మీ సంఘము బలహీనమవుతుంది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మరి జీవన్ బాబు చెప్పినటువంటి దైవ సందేశాన్ని మనం విని ఉన్నాం. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం.